సార్ ఈ క్లారిటీ వచ్చింది నాకు. నిజంగానే మీరు చెప్పినట్టు ఒక పద్ధతి గల అమ్మాయిని చూసి చేసుకున్నారనుకోండి. సో, అట్లాంటి వాళ్ళు గూడా ఇంకొక సంబంధం పెట్టుకుని వివాహేతర సంబంధం భర్తను లేపేస్తున్న వాళ్ళున్నారు. ఆఫ్‌కోర్స్ భర్తలు భార్యలు లేపేస్తారు. ఇది సెపరేట్ టాపిక్. ఇది మనం తరతరాలుగా వింటున్నాం. చిన్న చిన్నవి జరుగుతూనే ఉన్నాయి. బట్ ఇప్పుడు రెగ్యులర్‌గా తరచున ముఖ్యంగా ఏపీలోని తీసుకుంటే ఈ నెలలోనే 12 కేసులేనో జరిగినాయి. తెలంగాణలో తీసుకుంటే అవి గూడా ఆల్‌మోస్ట్ 10 పైనే ఉన్నాయి. అన్ని లేడీస్ ఫీమేల్ ఓరియెంటెడ్ కేసెస్. సో, మరి పద్ధతిగా ఉన్న వాళ్ళని చేసుకునేటప్పుడు వాళ్ళు గూడా అట్లా చేస్తూ ఉన్నారు. దానికేం చెప్తారు మీరు? ఇక్కడ కూడా చాలా మంది గమనించాల్సింది ప్రియుడు బలైపోతున్నాడు, పెళ్లి చేసుకున్నాడు బలైపోతున్నాడు అక్కడ. కాదు. ఇక్కడ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ ఆడది తాగితే తప్పేంటి, హ్మ్. ఆడది మగాడు సిగరెట్ తాగితే తప్పలేదు, మందు కొడితే తప్పలేదు, ఆడది తాగితే తప్ప, ఇటువంటిది ఏదో బలంతా తీసుకెళ్తున్నారు కదా. హ్మ్. దీంట్లో ఏమవుతుందంటే కొంతమంది మగవాళ్ళు బాగా దాన్ని ఏమంటారంటే బ్రాడ్ మైండెడ్ థింకింగ్ లోకి వెళ్ళిపోయి, హ్మ్. దా కూర్చో మనం మందు కొడదాం అని చెప్పి, ఇది ఇప్పుడు కాదు, అదేదో సినిమా రోజా సినిమా టైంలో మన 1990s లో హ్మ్. అరవింద్ స్వామి ఆవిడ పాపం పల్లెటూరు నుంచి చేసుకొని వస్తే సిగరెట్ తాగుతూ తాగుతూ ఆ నోట్లో సిగరెట్ పెడతాడు. అవునవును. అప్పట్లోనే ఆ ఆ, సీన్ ఉంది. ఇటువంటి కొంచెం ఇది జస్ట్ ఏదో సరదాగా చిలిపిగా చేసాడు అనుకుంటే పొరపాటు. అది అది ఆవిడకి అలవాటుగా నచ్చేసి నాకు రోజు కావాలనుకో, సరే అలవాటు చేయి. కొంపలు సిగరెట్ మునిగిపోతాయి. తర్వాత బ్రెయిన్ ని ఇంకొకటమ్మా, ఇప్పుడు నేను చెప్పడం కాదు, హ్మ్. మీరు ఒక సైకాలజిస్టో లేకపోతే ఒక డాక్టర్ దగ్గర కూర్చొని మాట్లాడాల్సిన మాట అవును. ఇది. అవును. ఆల్కహాల్ ఎఫెక్ట్ మగ బ్రెయిన్ మీద ఎలా ఉంటది, ఆడ బ్రెయిన్ మీద ఎలా ఉంటది హ్మ్. అనే డిఫరెన్స్ మనం చెప్పాలి. డెఫినెట్‌గా చేయాలి సార్. మీరు గమనిస్తే ఈ న్యూ ఇయర్ 31st నైట్ పబ్బులు హ్మ్. కావచ్చు, చాలా సార్లు ఈ పబ్బుల్లో అస్సలు విచక్షణ కోల్పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒంటి మీద సొయ్యి లేకుండా, డ్రెస్ ఉందా లేదా అని తెలియకుండా, ఏ నోట్లోంచి ఏ బూతులు వస్తున్నాయో తెలియకుండా అవును. పోలీసులు ముప్పు తిప్పలు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఆ, చాలా మంది ఆ రోజు. అంత దారుణంగా వాళ్ళు బిహేవ్ చేయడానికి అదే అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ మగవాడు తీసుకొని కంట్రోల్ ఎలా హ్మ్. ఉండగలుగుతున్నాడు, మగవాడని కూడా కాదు, బట్ అవును. కొంతమందికి ఇది ఉంటుంది, కొంతమందికి కంట్రోల్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. బట్ హ్మ్. ఆన్ అన్ యావరేజ్ మోర్ దెన్ 90% ఆడవాళ్ళ మీద ఆల్కహాల్ దుష్ప్రభావం హ్మ్. చాలా దారుణంగా ఉంటుంది. అవును. సో ఆ తర్వాత వాళ్ళు ఆ బోల్డ్నెస్ కావచ్చు, లేకపోతే ఎవడేం చేస్తాడులే, మనం ఎట్ట బట్టలు వేసుకుని ఎవడేమంటాడులే హ్మ్. అనే టైప్ లో అప్పటిదాకా ఉన్న ఆ సిగ్గు, ఆ బిడియం బిడియము అవన్నీ అవన్నీ ఓపెన్ వెళ్ళిపోతాయి. అయిపోతాయి. మగాడికి వీళ్ళకి పెద్ద తేడా ఉన్నట్టుగా హ్మ్. ఉండదు అప్పట్లో. హ్మ్. వీడికన్నా దారుణంగా తయారవుతారు. హ్మ్. విచక్షణ ఎప్పుడైతే కోల్పోతారో, ఆ ఆ మంచి చెడు అనే ఇది ఉండదు, అప్పుడు వాళ్ళకి చంపినా తప్పులేదు అనే స్టేజ్ లోకి వెళ్ళిపోతారు. అవును. అప్పుడు ఈ భయంకరమైన ప్లాన్స్ ఇవన్నీ కూడా వీటి ఏదో వల్లే. చెయ్యాలి అని ఒక కొత్తదనం కోరుకునే స్థాయికెళ్ళిపోతారు ఆ, ఆళ్ళు. ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు ఏర్పడే లవ్లో హ్మ్. కొంతమంది, అరే నాకు మందు కొట్టాలని ఉందిరా అని హ్మ్. చెప్పి ఎవరన్నా అమ్మాయి అడిగితే, వీడేదో పెద్ద అబ్బా, వీడు దాని కోరిక తీర్చేద్దాం అనే టైప్ లో వీడెళ్ళి హ్మ్. ఎక్కడి నుంచో, అంటే డైరెక్ట్ గా వీళ్ళు వెళ్ళి అడగలేరు కదా, అప్పట్లో అవునవును. కాస్త సిగ్గు ఉంటది. అవును. ఏది మందు షాప్ కి వెళ్ళి స్టార్టింగ్‌లో. డైరెక్ట్ గా వైన్ షాప్. సో ఈ 4-5 సార్లు పోసాడు అనుకోండి, ఆ హ్మ్. అమ్మాయికి అది వదిలేస్తుంది. హ్మ్. ఏయ్, మనం డైరెక్ట్ గా వెళ్ళి అడిగేద్దాం ఏంటి తప్పు అనే హ్మ్. స్టేజ్కి వెళ్ళిపోతారు. తప్ప రైట్ అనే వేరే విషయం వేరే. వాళ్ళ బ్రెయిన్ మీద ఈ భయంకరమైన ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. పడు. హ్మ్. సో అంతేకాకుండా సంతానం కలగడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. హ్మ్. హ్మ్. అవును. అది మగవాళ్ళకి మాకు సమాన హక్కులు అంటే సమాన హక్కులు దేంట్లో, చదువుకోవడంలో, ఉద్యోగాలు చేయడంలో, బిజినెస్లు చేయడంలో, ప్రతి అటువంటి అవకాశాల్లో అవును. పోరాడడం మానేసి మందు ఆడడంలో, డ్రగ్స్ కొట్టడంలో, హత్యలు చేయడం, ఆ, సంబంధాలు పెట్టుకోవడంలో. హత్యలు చేయడంలో హక్కులే లేవు. హక్కులు అనేది చట్టం ఇస్తుంది, హత్య చేయమని చెప్పి ఏ చట్టం చెప్పదు. అవును. కాకపోతే ఇక్కడ నేను అంటే మళ్ళీ అదే ఫ్రీడమ్ ఆఫ్ చెప్తాను. ఈక్వాలిటీ గురించి అన్నిట్లో మేము గూడా దానిలో గూడా తక్కువ గాదు అని జెప్పి నిరూపించుకోవాలి. అంటే మగాడు చేసిన మర్డరే, మర్డరే, అవును. ఇద్దరికి శిక్షలు ఉంటాయి. ఇది ఎవరు చేసినా తప్పే. ఇక్కడ ఏమవుతుందంటే, మగాడు మందు కొడితే తప్పలేదు కదా, మేము కొడితే తప్పే ఉంటుంది. హ్మ్. తప్పే లేదు. మందు కొట్టద్దు అని ఎందుకు చెప్తారు? దానివల్ల ఆరోగ్యం చెడిపోద్ది. మగాడికైతే లివర్ చెడిపోద్ది. క్రుయాలిటీ గూడా వస్తుంది కొంచెం. క్రుయాలిటీ వస్తుంది. క్రుయాలిటీ అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, చాలా అవును. ఇంపార్టెంట్ పాయింట్. అబ్బా, అవును. ఇందాక నుంచి నాకు వర్డ్ దట్ల. క్రూయాలిటీ వచ్చేది దీనివల్ల, హ్మ్. ఆల్కహాల్ వల్ల. హ్మ్. సో దయచేసి మీరు ఎప్పుడన్నా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు, వాళ్ళు ఆల్కహాల్‌కి, ఇప్పుడు మగాళ్ళు తరతరాలుగా కొడుతున్నారు చేస్తున్నారు, వీళ్ళందరికీ ఫస్ట్ నుంచి ఆల్కహాల్, మన హీరో సిగరెట్ తాగి అబ్బా ఇది గొప్ప హ్మ్. ఆల్ఫా మేల్, ఈ మధ్య వచ్చారు కదా సందీప్ హ్మ్. వంగ గారు. హ్మ్. ఆల్ఫా మేల్ అంటే ఎంతసేపు తాగుతా ఉంటాడు. వీడి విచక్షణ ఏ రేంజ్ లో ఉంటది? అవును. కొట్టడానికి పోతాడు, ఆ, ఏ క్షణం చంపుతాడో తెలీదు. ఇటువంటి వాళ్ళని ఆడవాళ్ళు చేసుకున్న తప్పే, మగవాళ్ళు అటువంటి ఆడవాళ్ళని చేసుకుని ఇంకా తప్పు, అవును. ఇంకా దారుణం.
ఎందుకంటే ఇంకా చాలా డేంజరస్ గా పనిచేస్తుంది అది. ఉమ్, ఇక్కడ ఏంటంటే వీడు పవర్ ఉంది కదా అని డైరెక్ట్ కొట్టేస్తాడు, అవును మాకు పవర్ లేదు కదా అని ప్లాన్ చేస్తారు. అవును సింపుల్. అంతే లాజిక్ అక్కడ ఉంది. సో దానికి ఇంకో మగాడే హెల్ప్ చేయాల్సి వస్తుంది. అవును. ఆడదానికి ఆడదే శత్రువులాగా ఇక్కడ మొగుడికి ప్రియుడే శత్రువు అనమాట. ఆ, నిజంగానే అసలు అంటే యాక్చువల్ గా ఇది చాలా పెద్ద చర్చ. ఇంకొక గొప్ప కానీ- విషయం ఎవరో చెప్పాడు, అదేంటంటే ఎక్కడైనా అందరూ కూడా ప్రియుడితో కలిసి మొగుడిని చంపేస్తున్నారు, కానీ ఎక్కడైనా సరే మొగుడితో కలిసి ప్రియుడిని ప్రియుని చంపేస్తారు. చంపట్లే. సరిపోయింది. పోనీ అలా అని అక్కడ ఉంటున్నారని అంటే అక్కడ కూడా ఉండట్లేదు. మరి వీళ్ళు అసలు ఏమి కోరుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, సొసైటీలోని ఏం మెసేజ్ పోతుందో అర్థం కావట్లేదు. రోజు రోజుకి కూడా ఒక భయానకమైన వాతావరణం అండ్ ఇంకోటి, తయారైపోతుంది. ఇటువంటి తల్లుల సంరక్షణలో పెరిగే పిల్లలు ఉమ్, వీళ్ళకి ఆల్రెడీ హైఫై కల్చర్ అలవాటు పడిపోయి పబ్బింగ్ ఇవన్నీ కూడా అలవాటు మ్మ్. పడిపోయిన తర్వాత సరే అదృష్టం దురదృష్టం వాళ్ళకి ఒక పిల్లలు పిల్లలు పుట్టారు. ఉంటారు. ఆ పిల్లలకి ఎస్పెషలీ ఆడపిల్లలు అయితే మాత్రం ఉమ్, అంటే పబ్కి వెళ్ళేటప్పుడు తల్లి ఎలా డ్రెస్ చేసుకుపోద్ది ఇవన్నీ మ్మ్. చూసి నేర్చుకొని ఓకే ఇదే కల్చర్ అనుకొని ఇప్పుడు నాకు 18 ఏళ్ళు వస్తాయా, ఉమ్, లేకపోతే ఇప్పుడు ఇలా 21 ఎప్పుడు ఏళ్ళు వస్తాయా, తయారవుదాం. ఇలా ఎప్పుడు వెళ్దామా, ఒక రోల్ మోడల్ గా వాళ్ళని చూసుకోవడం, వీళ్ళు అదే లైన్ లో వెళ్ళిపోవడం. ఉమ్, ఇంకా తర్వాత ఓ నలుగురు నా ఎంబడబడ్డారనో లేకపోతే ఇంకోటో దీంట్లోకి వెళ్ళిపోతారు తప్ప అవును ఒక చదువు మీద ఒక కెరీర్ మీద దృష్టి పెట్టాలని లేదు, ఉండదు. సో ఆల్మోస్ట్ జనరేషన్ కొంచెం అట్లాగే డైవర్ట్ అయిపోతూ ఉంది. దానికి అంతే. డేవియేషన్ అవుతుంది బాగా. దీనంతటికి తప్ప ఎవరిది అంటే మణరత్నం గారిది. నేనే? చిలిపి పని ఇట్లా సిగరెట్ తాగి ఏం కాదు జస్ట్ అని చెప్పి అయిపోయింది. సో అప్పటిదాకా మంచిగా ఉండే వాళ్ళని మనమే చెడగొట్టి ఉమ్, ఇవాళ వాళ్ళు మనం చంపేస్తారు మనమే గోలు పెడితే ఏం లాభం. ముందే మీకు చిన్న సరదా జోక్ చెప్తారు. ఒకడు అన్నట్ట, రేయ్ నా డిక్షనరీలో ఇంపాసిబుల్ అనే వర్డే లేదురా ఉమ్. అన్నట్టు. అంటే ఇప్పుడు ఏడ్స్ ఏం లాభం, కొనుక్కునేటప్పుడే చూసుకోవాలి కదా అన్నట్టు. అలా తర్వాత ఏడ్స్ ఏం లాభం లేదు, ముందే లవ్ చేసేటప్పుడే లేకపోతే పెళ్లి సంబంధం చూసుకునేటప్పుడే క్లియర్ కట్ గా ఆ అమ్మాయికి ఎటువంటి హ్యాబిట్స్ ఉన్నాయి అని చెప్పి చూసుకొని అట్లీస్ట్ ఇప్పుడు నాకు ఉన్నాయి కదా ఆ అమ్మాయికి ఉంటే తప్పేంటి అని అనుకున్నాను అనుకోండి, 100% దరిద్రంలోకి వెళ్తుంది, కనీసం 50% అయినా మంచి కాపురంలోకి వెళ్తారు మీరు. అవును. అది. ఇంత ముందు గతంలో మనకి మ్యారేజెస్ చేసేటప్పుడు పెద్దోళ్ళు ఉండి వెనక ఫ్యామిలీస్ ఏంటది ఇదని అబ్బాయిని ఎక్కువ ఎంక్వైరీ చేస్తారు. అవును, ఇప్పుడు ఖచ్చితంగా అబ్బాయిని ఎంత ఎంక్వైరీ చేస్తున్నారో అమ్మాయిది కూడా అంతే ఎంక్వైరీ చేసి చేసుకోవాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడినాయి. ఖచ్చితంగా ఖచ్చితంగా Family అది చాలా background. ఇంపార్టెంట్ విషయం అమ్మా. ఉమ్, ఈ మధ్య కాలంలో బ్రేకప్లు ఇవన్నీ కూడా చాలా అవును రెగ్యులర్ గా వింటున్న మాట. అవును, ఇది దాన్ని అవును. ఎంత నార్మలైజ్ చేసేసారంటే ఎవరైనా సరే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఉమ్, పెళ్లికి ముందు ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే ఓపెన్ గా డిస్కస్ చేయడం important. బెటర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఉంటే చెప్పేసేయండి, ఇష్టమైతే చేసుకుంటాడు లేకపోతే లేదు. లేదు అమ్మో మంచి సంబంధం పోతుంది కదా అని చెప్పి మీరు దాచిపెట్టి చేసుకున్న బలవంతంగా తర్వాత వాడితో ఉండలేక వీడిని పట్టుకొచ్చి వాడిని చంపేయడం అవును వద్దు, వద్దు. అవును అయిన వద్దు.